ఈ రోజు మార్నింగ్ నుంచి వన్ బై వన్ వచ్చినటువంటి గుడ్ న్యూస్లతోనే మార్నింగ్ నుంచి మార్కెట్లో అయితే పాజిటివ్ మూమెంటం చూసాం. సో వస్తున్నటువంటి అప్డేట్స్ అన్నిటి గురించి ఈరోజు మార్కెట్ అనాలిసిస్లోని డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో దీని తర్వాత మరిన్ని గుడ్ న్యూస్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దీంతో పాటుగా ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు అయితే గవర్నమెంట్ తగ్గించింది కదా. సో ఈ ధరలు తగ్గించడం వల్ల ఎస్పెషల్లీ 4 స్టాక్స్కి అయితే పాజిటివ్ అవబోతుంది. అది స్టాక్ ఆఫ్ ది డేలో ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి నిన్న నైట్ వచ్చినటువంటి ఒక అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కేపీఐటీ టెక్నాలజీస్ అనే కాదు ఈఆర్ఎండి స్పేస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టాక్ లో కూడా మనం ప్రెజర్ చూసాం. వీటి గురించి మాట్లాడుకోవాలి. వీటితో పాటు మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 443 పాయింట్స్ పెరిగి 76,922 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 140 పాయింట్స్ పెరిగి 24,005 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.29% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.19% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.85% పెరిగింది. అండ్ ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి వన్ బై వన్ పాజిటివ్ అప్డేట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ థింగ్, మనకి యుఎస్ ఇరాన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్రూడ్ అండ్ గ్యాస్ ప్రైస్లు అయితే భయంకరంగా పెరిగాయి కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటిన్యూస్గా పెంచుకుంటూ వచ్చింది ఈ అవైలబిలిటీ తగ్గడంతో. కాకపోతే రీసెంట్గానే మనకి ఇక్కడ వార్ కొంత ఆగి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి సప్లైస్ తిరిగి స్టార్ట్ అవడంతో క్రూడ్ అండ్ గ్యాస్ అవైలబిలిటీ అయితే పెరిగింది. ఈ అవైలబిలిటీ పెరగడంతో ఈ రోజే గవర్నమెంట్ ఏం చేసిందంటే ముందుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి చూడండి, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ వీటిలో వాడేటువంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఈచ్ సిలిండర్ పైన 183 రూపీస్ 50 పైసా ప్రైస్ కట్ అయితే గవర్నమెంట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ వార్ ఆగిన తర్వాత ఇదే ఫస్ట్ టైం గ్యాస్ సిలిండర్ పైన గవర్నమెంట్ ప్రైస్ కట్ చేయడం. బట్ యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే రెసిడెన్షియల్ గ్యాస్ పైన ఏదైతే ధరలు పెంచారో అవి ఇంకా తగ్గించలేదు. ఫ్యూచర్లో తగ్గిస్తారేమో చూడాలి. ఈ కమర్షియల్ సిలిండర్లు తగ్గడం వలన మనకి హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, అండ్ అలాగే కమర్షియల్ ఎక్కడెక్కడైతే ఈ గ్యాస్ యూస్ అవుద్దో అవన్నిటికి పెద్ద రిలీఫ్ కింద ఇది మనం చూడాలి. దీంతో పాటుగా నైరా ఎనర్జీ వాళ్ళు కూడా లీటర్ పెట్రోల్ పైన 5 రూపాయలు అండ్ డీజిల్ పైన 3 రూపాయలు ప్రైస్ తగ్గిస్తున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. వీళ్ళకి ఉన్నటువంటి అక్రాస్ 70,000 దగ్గరగా అవుట్లెట్స్ ఉన్నాయి. అన్ని అవుట్లెట్స్లో కూడా వీళ్ళు ఈ రోజు నుంచే ఈ ప్రైస్ తగ్గించడం జరిగింది. నైరా ఎనర్జీ వాళ్ళు ఈ ప్రైస్ కట్ చేశారంటే డెఫినెట్గా మనకి రిమైనింగ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా త్వరలోనే ప్రైస్ కట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో రిమైనింగ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రైస్ కట్ రిలేటెడ్గా ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. చూడాలి వీళ్ళ దగ్గర నుంచి కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేటువంటి అనౌన్స్మెంట్ ఏదైనా వస్తుందేమో. గవర్నమెంట్ కూడా ఇప్పటివరకు ఏమీ అనౌన్స్మెంట్ చేయలేదు. బట్ హోప్ఫుల్లీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయనుకోండి ఓవరాల్గా అది కామన్ మ్యాన్కి కొంతవరకు రిలీఫ్గా చూడాలి. అంటే పెరిగినటువంటి కంప్లీట్ ప్రైస్ అయితే యాజ్ ఆఫ్ నో తగ్గించట్లేదు. కొంత ప్రైస్ తగ్గినా కూడా కామన్ మ్యాన్కి కొంతైనా రిలీఫ్ అనేది దొరుకుతుంది. దీంతో పాటుగా మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇవన్నీ కూడా తగ్గుతాయి కాబట్టి మన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి. అండ్ అలాగే చాలా కంపెనీస్కి ఇది మనం బిగ్ రిలీఫ్గానే చూడాలి. ఇవే కాకుండా వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి ఏటీఎఫ్ ప్రైసెస్ అంటే మనకి ఫ్లైట్స్ లో వాడేటువంటి ఫ్యూల్ ఉంటుంది కదా, ఈ ఏటీఎఫ్ ప్రైసెస్ ను కూడా గవర్నమెంట్ పెంచింది కదా. ఇప్పుడు ఈ ఏటీఎఫ్ ప్రైస్ కూడా పర్ లీటర్ 5 రూపీస్ అయితే తగ్గిస్తున్నట్టుగా ఈ రోజే అనౌన్స్మెంట్ వచ్చింది. ఏటీఎఫ్ ప్రైస్ ఏదైతే తగ్గిందో అది ఎయిర్లైన్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. సో ఓవరాల్ గా మనకి ఈ 3 అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 అప్డేట్స్ వలన ఒక రోడ్ మ్యాప్ అయితే కనిపిస్తుంది. అంటే క్రూడ్ ప్రైస్లు ఇలాగే తగ్గి కంటిన్యూ అయినట్లయితే మనకి ఖచ్చితంగా మన కంట్రీలోని గ్యాస్ కావచ్చు, పెట్రోల్ అండ్ డీజిల్ కావచ్చు ధరలు తగ్గేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో దాన్ని ఆబ్వియస్ గా మార్కెట్ పాజిటివ్ గానే తీసుకుంటుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో మార్కెట్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీంతో పాటుగా యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన మీటింగ్ అయితే ఈ రోజు జరగాలి కదా. ఈ మీటింగ్ డైరెక్ట్ గా కాదు, అంటే మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ ద్వారా అయితే మీటింగ్ అయితే ఈ రోజు జరగచ్చు అన్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ అలాగే ఇరాన్ దగ్గర నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని టోల్ ఫీ లేకుండా 60 డేస్ వరకు వీళ్ళైతే కంప్లీట్ గా అలో చేస్తున్నామని యుఎస్ బ్లాకేడ్ లిఫ్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 40 మిలియన్ బ్యారల్స్ ఆయిల్ అయితే ఎక్స్పోర్ట్ చేసినట్టుగా ఇరాన్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఎకానమీస్ రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం మార్కెట్ లో అయితే పాజిటివ్ మూమెంటం చూసాం. వీటితో పాటుగా ఈ రోజు సెషన్ లోని జూన్ మంత్ ఆటో సేల్స్ డేటా కూడా వచ్చింది. మనకున్నటువంటి ఆటో కంపెనీస్ అన్ని కూడా ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా కొంత బెటర్ గానే సేల్స్ అయితే జనరేట్ చేసి కొన్ని కంపెనీస్ యొక్క సేల్స్ కొంత వీక్ గానే ఉన్నా కూడా రిమైనింగ్ అన్ని కంపెనీస్ యొక్క సేల్స్ కూడా కొంత బెటర్ గానే ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ఈ రోజు మార్కెట్ అయితే పాజిటివ్ గా తీసుకోవడం జరిగింది. ఇవి మన మార్కెట్ రిలేటెడ్ గా మనం ట్రాక్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అయితే. ఇంకా బ్యాంక్స్ కూడా మనకి బిజినెస్ అప్డేట్స్ స్టార్ట్ అవుతాయి. ఈ బిజినెస్ అప్డేట్స్ బ్యాంక్స్ ఎలా వస్తాయన్నది చూడాలి. అండ్ అలాగే మనకి ఆల్మోస్ట్ 8, 9th or
10th నుంచి ఐటీ కంపెనీస్ నెంబర్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఈసారి ఐటీ కంపెనీస్ నెంబర్స్ కొంత వీక్ గానే రావచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ నెంబర్స్ వీక్ గా వచ్చినా కూడా మేనేజ్మెంట్ దగ్గర నుంచి అది ఎటువంటి గైడెన్స్ వస్తుందన్న చూడాలి. వీటితో పాటు ఇంకెలాగా రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రిజల్ట్ సీజన్ యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్ పైన అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ వీటితో పాటు మార్కెట్స్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఉన్నది. రీసెంట్ గా అపాయింట్ అయినటువంటి ఫెడ్ న్యూ చైర్మన్ అయినటువంటి కెవిన్ వార్ష్ ఈయన యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఫోరం కి ఈ రోజు అటెండ్ అవుతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో దీనిలోని ఈయన యుఎస్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా అండ్ అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా అది ఏవైనా కామెంట్స్ చేస్తారా అని చెప్పి మార్కెట్స్ అయితే ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ ఈయన దగ్గర నుంచి ఎటువంటి హాకిష్ కామెంట్స్ వచ్చినా కూడా రేపు దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్స్ పైన పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. డైలీ మార్కెట్ రిలేటెడ్ గురించి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని టాపిక్ లోకి వెళ్లే ముందు మీ అందరినీ ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. దానికైతే ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుద్ది. రీసెంట్ గా మనకి ఇరాన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది అండ్ అలాగే రెసిడెన్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెంచింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగగానే మీలో చాలా మంది అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, వేరియస్ రెస్టారెంట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, వాళ్ళు సెల్ చేసేటువంటి ఫుడ్ ప్రైస్లు పెంచారు. ఈవెన్ నేను కూడా చాలా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఫుడ్ ప్రైస్లు అయితే పెరగడం క్లియర్గా గమనించా. మీలో ఎంతమంది ఫుడ్ ప్రైస్ పెరిగినట్టుగా గమనించారో ఫస్ట్ కింద కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి ఎస్ అని చెప్పి. ఒకవేళ ఫుడ్ ప్రైస్ పెరగలేదు అనుకుంటే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, మనకి గ్యాస్ అవైలబిలిటీ అది తగ్గడంతో కంటిన్యూస్ గా కమర్షియల్ గ్యాస్ ధరలు అనేవి పెంచుకుంటూ వెళ్ళింది. పెంచిన తర్వాత రీసెంట్ గా యుఎస్ అండ్ ఇరాన్ మధ్య MOU జరిగిన దగ్గర నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి సప్లైస్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. ఈవెన్ మన ఇండియాకి కూడా దగ్గరగా 14 వెసల్స్ LPG సప్లైస్ వచ్చినట్టుగా మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం కదా. సో దీంతో మన కంట్రీలో ఇప్పుడు LPG అవైలబిలిటీ పెరిగేసరికి గవర్నమెంట్ అయితే ఫస్ట్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు బాగా పెంచడంతో ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించడం అయితే మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ఇప్పుడు ఈచ్ గ్యాస్ సిలిండర్ పైన 183 రూపీస్ 50 పైస్ తగ్గిస్తున్నట్టుగా గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ఇది కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ కి మాత్రమే, ఇంకా రెసిడెన్షియల్ గ్యాస్ ధరలు అయితే తగ్గలేదు. కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గాయి కాబట్టి ఆబ్వియస్గా ఇది ఎవరికి పాజిటివ్ అవుతుంది? హోటల్స్, రెస్టారెంట్స్ వీళ్ళందరికీ కూడా పాజిటివ్ అవుతుంది కదా. ప్రీవియస్గా ధరలు పెరిగినప్పుడు వీళ్ళు ప్రైసులు పెంచారు. ఇప్పుడు ధరలు తగ్గాయి కదా, సో వీళ్ళు ప్రైసులు తగ్గిస్తారని మీరు అనుకుంటున్నారా? ఈ ధరలు తగ్గించడం అన్నది చాలా కష్టం. వన్స్ ఏదైనా సరే రెస్టారెంట్ ప్రైస్ పెంచిందనుకోండి, ఆ పెంచినటువంటి ప్రైస్కి మనం అలవాటు పడిపోతాం కాబట్టి ఆ రెస్టారెంట్స్ తిరిగి ఆ లెవెల్లో ప్రైస్లు అయితే తగ్గించు. ఒకవేళ తగ్గించినా కూడా వాళ్ళు ఒక 10 రూపీస్ పెంచినట్లయితే ఎంత తగ్గిస్తారు? మ్యాక్సిమం తగ్గిస్తే ఒక 2 రూపాయలు తగ్గిస్తారు. మిగిలిన 8 రూపీస్ అయితే అలాగే కంటిన్యూ చేస్తారు కదా. సో ప్రీవియస్గా కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ జరిగాయి. సో ఇప్పుడు కూడా ఇదే జరిగేటువంటి అవకాశం ఉండడంతో డెఫినెట్గా రెస్టారెంట్ చైన్స్ కావచ్చు, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరి యొక్క మార్జిన్స్ దీనివల్ల ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలంటే క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చైన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకైతే ఇది బిగ్ పాజిటివ్ ప్లే చేయనుంది. గవర్నమెంట్ గ్యాస్ ధరలు పెంచిన దగ్గర నుంచి వీళ్ళందరూ ధరలు అయితే పెంచుకొచ్చారు కదా, ఇప్పుడు ధరలు తగ్గించారు కాబట్టి డెఫినెట్గా కమింగ్ క్వార్టర్స్లోని వీళ్ళ మార్జిన్స్ పైన ఇది పాజిటివ్ ప్లే చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఎస్పెషల్లీ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చైన్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే కోవిడ్ దగ్గర నుంచి ఇక్కడ బిజినెస్లోని మనకి పెద్దగా రికవరీ కనపడలేదు. ఒకవేళ రికవరీ కనపడుతున్నా కూడా మనకి వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోవడంతో వీళ్ళ మార్జిన్స్లో కంటిన్యూస్గా ప్రెషర్ అనేది కనిపిస్తుంది. బట్ ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి స్టెప్స్తోని వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. సో అవకాశం ఉండడంతో మనం మాట్లాడుకోవాలంటే వెస్ట్ లైఫ్ ఫుడ్స్ కావచ్చు, జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ కావచ్చు, అండ్ అలాగే దేవ్యాని సఫైర్, వీళ్ళిద్దరూ డిఫరెంట్ కంపెనీస్ బట్ మర్జ్ అయిపోతున్నాయి అనుకోండి. వీళ్ళతో పాటు రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా, ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది బిగ్ పాజిటివ్ ప్లే చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఈ క్వార్టర్లోనే మనం ప్లే చేస్తా అంటే ఈ క్వార్టర్లో కష్టం. బట్ కమింగ్ క్వార్టర్స్లోని మనకంటే కంటిన్యూస్గా కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గాయనుకోండి, కమింగ్ క్వార్టర్స్లో మాత్రం వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ థీమ్ మీరు ఒకసారి అంటే ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. ప్రెజెంట్ అయితే మనకి ఐ థింక్ జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ ఒకటి కొంచెం పెరిగినట్టుంది. మిగిలిన క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చైన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా కోవిడ్ దగ్గర నుంచి పెద్దగా మరీ అంత బీభత్సంగా అయితే పెర్ఫామ్ చేయలేదు. సో దీంతో ఈ సెగ్మెంట్లో ఒకవేళ మార్జిన్స్లో ఇంప్రూవ్మెంట్ కనపడినట్లయితే ఈ స్టాక్స్లోనే మనకి రికవరీ కనపడేటువంటి అవకాశం అయితే డెఫినెట్గా ఉన్నది. నెక్స్ట్ KPIT టెక్నాలజీస్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. ఈ రోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మార్నింగ్ నుంచి కూడా KPIT టెక్నాలజీ స్టాక్లోని భయంకరంగా ప్రెషర్ కనపడింది కదా. ఈవెన్ KPIT టెక్నాలజీ స్టాక్లో కనపడినటువంటి ఈ ప్రెషర్తోని ER&D స్పేస్లో ఉన్నటువంటి అదర్ కంపెనీస్ లైక్ టాటా ఎలక్సీ కావచ్చు, L&T టెక్నాలజీ సర్వీసెస్ కావచ్చు, టాటా టెక్నాలజీస్ కావచ్చు, ఇవన్నీ
అన్ని స్టాక్స్ లో కూడా మనకి ప్రెషర్ కనపడింది. ఈ స్టాక్స్ అన్నిటికీ కరెక్ట్ అవడానికి మెయిన్ రీజన్ KPIT టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి నిన్న నైట్ వచ్చినటువంటి అనౌన్స్మెంట్. వీళ్ళు యాక్చువల్లీ ఏం షేర్ చేస్తున్నారంటే యూరోపియన్ ఓఈఎంస్ అవుట్లుక్ ఏదైతే ఉన్నదంటే బిజినెస్ అవుట్లుక్ కొంత వీక్ గా ఉన్నదని, సో దాని వలన వీళ్ళ బిజినెస్ పైన కూడా ఈ క్వార్టర్ లోని స్ట్రాంగ్ గానే ఇంపాక్ట్ పడినట్లుగా, దాంతో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో USD టర్మ్స్ లో మనం చూసినట్లయితే 1% వరకు ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ ఎబిటా అండ్ ప్రాఫిటబిలిటీ పైన ఇంకా ఎక్కువగానే ఇంపాక్ట్ పడచ్చని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ క్వార్టర్ రిలేటెడ్ గా వీక్ గైడెన్స్ వచ్చిందో దాంతోనే మనకి స్టాక్ లో అయితే యాజ్ ఆఫ్ నో ప్రెషర్ కనపడింది. మరి మనం రికవరీ ఎప్పుడు చూడొచ్చు అంటే వీళ్ళు షేర్ చేస్తున్న దాని ప్రకారం ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా వీళ్ళ పైన ఈ ఇంపాక్ట్ అయితే ఉండొచ్చని, సెకండ్ హాఫ్ లో కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 27 Q4 నుంచి వీళ్ళు రికవరీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దాని తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 28 లో అయితే బాగుండొచ్చు అని చెప్పి వీళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ER&D స్పేస్ లోని KPIT టెక్నాలజీ స్టాక్ మీరు చూసారనుకోండి, దాని హై ప్రైస్ నుంచి బాగానే కరెక్ట్ అయింది. ఒకటి యూరోప్ ఇష్యూస్ ఇటువంటివన్నీ ఉండడం వలన మనకి స్టాక్ లో బాగానే ప్రెషర్ కనపడింది. ఇంత ప్రెషర్ కనపడిన తర్వాత కూడా వీళ్ళ బిజినెస్ లో రికవరీ కనపడకుండా ఇక్కడి నుంచి కూడా కొంత వీక్ గానే బిజినెస్ ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడంతోనే మనకి స్టాక్ లో అయితే ప్రెషర్ చూసాం. దట్టు నెక్స్ట్ 2-3 quarters వరకు కూడా ఈ ప్రెషర్ కంటిన్యూ అవ్వచ్చు అంటున్నారు. కాబట్టి మనకి ఈ కంపెనీ అనే కాదు రిమైనింగ్ ER&D స్పేస్ లో కూడా ఈ ప్రెషర్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం డెఫినెట్ గా ఉన్నది. సో ఈ క్వార్టర్ లో వీళ్ళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేనేజ్మెంట్స్ కాన్ కాల్స్ కండక్ట్ చేస్తాయి కదా, ఈ కాన్ కాల్స్ లో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయనేది మనం ట్రాక్ చేయాలి. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏదైనా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ వచ్చినట్లయితే డెఫినెట్లీ కమింగ్ డైలీ మనీ షోస్ లోని మీకు దాని గురించి అయితే షేర్ చేస్తాం. నెక్స్ట్ రిలయన్స్ పవర్ స్టాక్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ రోజు సెషన్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, రిలయన్స్ పవర్ స్టాక్ చాలా ఎక్కువగా పెరిగింది కదా. సో ఈ స్టాక్ ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు రిలేటెడ్గా ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో, సో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి ఈ రిలేటెడ్గా వర్క్ చేయడానికి వీళ్ళు 4 సబ్సిడరీ కంపెనీస్ని అయితే ఇన్కార్పొరేట్ చేస్తున్నాం అని చెప్పి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. సో జస్ట్ ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ రావడంతోనే మనకి స్టాక్లో అయితే అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు రిలేటెడ్గా ఆపర్చునిటీ ఉన్నది. సో ఆ ఆపర్చునిటీకి చాలా కంపెనీసే వర్క్ చేస్తాయని ముందుకు వస్తున్నాయి. కానీ ఏ కంపెనీస్ నిజంగా ఆపర్చునిటీని గ్రాప్ చేయగలవు, నిజంగా వాళ్ళకి ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఒక సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసి రిలేటెడ్గా వర్క్ చేస్తున్నాం అంటే వెంటనే వాళ్ళకి ఆపర్చునిటీ అయితే క్రియేట్ అయిపోతుంది కదా. దాని రిలేటెడ్గా వీళ్ళు చాలా వరకు బిజినెస్ అది ఇంకా ఎస్టాబ్లిష్ చేయవలసినటువంటి అవసరం అది ఉంటుంది. సో అందుకని ఇటువంటి అప్డేట్స్ చూసి స్టాక్స్ రియాక్ట్ అవుతున్నాయి కదా అని చెప్పి ఎప్పుడు కూడా కంగారు పడిపోయి మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అయితే తీసుకోకండి. నిజంగా వాళ్ళు చెప్పింది అంటే మేనేజ్మెంట్ చెప్పింది చేస్తున్నారా లేదా అని చెప్పి ఒక 2-3 quarters or 4 quarters మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, కాన్ కాల్స్లో అది మేనేజ్మెంట్స్ మాట్లాడతాయి కదా, అప్పుడు నిజంగా దాని రిలేటెడ్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా అన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది కదా. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలి. కానీ ఇలా ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ వచ్చింది కదా అని చెప్పి దాని రిలేటెడ్గా మేము వర్క్ చేసేస్తామంటే ప్రతి ఒక్క కంపెనీ వాటి రిలేటెడ్గా సక్సెస్ అవుతాయని చెప్పి ఎటువంటి గ్యారంటీ కూడా ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది ఇలాంటివి చూసి కంగారు పడిపోయి ఎప్పుడు తీసుకోకూడదు. నెక్స్ట్ NBFC అయినటువంటి పైసలో డిజిటల్ స్టాక్ ఈ రోజు సెషన్ మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. స్టాక్ ఇంతలా పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి రీజన్ నిన్నే మనం వీడియోలో మాట్లాడుకున్నాం కదా. జనరల్లీ ప్రమోటర్స్ ఏదైనా కంపెనీలో స్టేక్ పెంచుకున్నారనుకోండి, దాన్ని మార్కెట్ పాజిటివ్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ పైసలో డిజిటల్ లో కూడా వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ ఈ Q1 లోని 4.97% స్టేక్ అయితే పెంచుకోవడం జరిగింది. దీంతో ప్రమోటర్ గ్రూప్ యొక్క స్టేక్ ఈ కంపెనీలోని 46.72% కి పెరిగింది. ప్రమోటర్ గ్రూప్ ఎప్పుడైతే ఇలా స్టేక్ పెంచుకుందో, సో అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రమోటర్ కి బిజినెస్ మీద కాన్ఫిడెన్స్ ఉంటేనే పెంచుకుంటారు కదా అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ తోనే స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీంతో పాటుగా వీళ్ళ గ్రోత్ రిలేటెడ్ గా అది కొన్ని అప్డేట్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో వీటన్నిటితో స్టాక్ అయితే ఈరోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాకపోతే ప్రమోటర్ కొంటున్నారు కదా అని చెప్పి అన్ని కంపెనీస్ రిలేటెడ్ గా మనం ఇలా పాజిటివ్ గా తీసుకోవాలంటే అలా ఏం లేదు. ప్రమోటర్ కొంటున్నారని చెప్పి ఎప్పుడు కూడా బ్లైండ్ గా మనం కంగారు పడి ఇన్వెస్ట్ చేసేకూడదు. నిజంగా కంపెనీస్ రిలేటెడ్ గా గ్రోత్ ఉందా లేదా అని కూడా మనం వర్క్ చేయవలసి ఉన్నది. ప్రమోటర్ బయింగ్ అన్నది ఒక పారామీటర్ మాత్రమే. అంటే ప్రమోటర్ కొంటున్నారంటే దాన్ని పాజిటివ్ థింగ్ గా తీసుకుని ఫర్దర్ గా కూడా ఆ కంపెనీ రిలేటెడ్ గా మనం వర్క్ చేయాలి. దాని తర్వాత కంప్లీట్ గా బిజినెస్ రిలేటెడ్ గా అర్థమయ్యి ఆ బిజినెస్ బాగా గ్రోత్ అని మనకు అనిపించింది అనుకోండి, అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్ మన ఇండియాకి చెందినటువంటి 4 కంపెనీస్ పైన ప్రీవియస్ గా US అయితే రష్యాకి ఈ కంపెనీస్ సపోర్ట్ చేస్తున్నాయి. టెక్నాలజీ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్స్ పరంగా కావచ్చు, ఇవన్నిటి పరంగా రష్యాకి ఈ కంపెనీ సపోర్ట్ చేస్తున్నాయని ఈ కంపెనీస్ పైన US శాంక్షన్స్ అయితే విధించడం జరిగింది. కాకపోతే ఆ శాంక్షన్ లిస్ట్ నుంచి 4 కంపెనీస్ అయితే తీసేయడం జరిగింది. ఈ కంపెనీస్ మనం చూసినట్లయితే స్టాక్ మార్కెట్ లో లిస్టెడ్ కంపెనీ అయినటువంటి లోకేష్ మిషన్స్ ఒకటి ఉన్నది, అండ్ అలాగే గెలాక్సీ బేరింగ్స్ లిమిటెడ్ ఒకటి ఉన్నది. ఈ 2 స్టాక్స్ కూడా ఈ రోజు సెషన్ లో దాంతోనే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. దీంతో
పాటుగా ఆర్ఆర్జీ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అలాగే శౌర్య ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీస్ పైన కూడా యుఎస్ ఈ శాంక్షన్స్ ఎత్తివేయడం జరిగింది. ఓవరాల్ గా యుఎస్ ఈ శాంక్షన్స్ తీసేయడం వలన యుఎస్ కి ఈ కంపెనీస్ వాళ్ళ సర్వీసెస్ ని వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి వాటెక్ వాబాక్ వాళ్ళకి వియత్నాం మున్సిపల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కొత్తగా లార్జ్ ఆర్డర్ విన్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇక్కడ వాటర్ వర్క్స్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకైతే ఆర్డర్ రావడం జరిగింది. దీన్ని వీళ్ళు లార్జ్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ 250 crores to 300 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది వాటెక్ వాబాక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినటువంటి ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ పాలసీ 4.0 లో భాగంగా వీళ్ళైతే సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా గవర్నమెంట్ వీళ్ళకి ఆల్రెడీ 36.41 acres ల్యాండ్ అయితే అలొకేట్ చేసిందని. సో ఈ ల్యాండ్ లోని వీళ్ళు రూమ్ ఎయిర్ కండిషనర్స్, కాంపోనెంట్స్, స్మాల్ డొమెస్టిక్ అప్లయన్సెస్, వాషింగ్ మిషన్స్, టెలివిజన్స్ ఇటువంటివన్నీ మ్యానుఫాక్చర్ చేసేటువంటి ప్లాంట్ అయితే సెటప్ చేయబోతున్నట్లుగా అండ్ దీనికోసం ఓవరాల్ గా వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ కలిపి 1084 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ని వీళ్ళు సెటప్ చేయబోతున్నారు కాబట్టి దీని ద్వారా వీళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి సబ్సిడీ అండ్ అలాగే ఇన్సెంటివ్ కూడా లభించనున్నాయి కాబట్టి ఇది ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పారస్ డిఫెన్స్ వాళ్ళు జార్జియాకి చెందినటువంటి టాండమ్ డిఫెన్స్ ఎల్ఎల్సీ వాళ్ళతోని ఒక ఐపీ లైసెన్స్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళు గార్డియన్ 1 ఇంటర్సెప్టర్ ని మ్యానుఫాక్చర్ చేసుకునేందుకు గాను పారస్ డిఫెన్స్ వాళ్ళకి ఈ కంపెనీ వాళ్ళ లైసెన్స్డ్ ఐపీ రిలేటెడ్ గా ఎక్స్క్లూజివ్ లైసెన్స్ ప్రొవైడ్ చేయబోతుంది. ఈ గార్డియన్ 1 ఇంటర్సెప్టర్ ఏదైతే ఉన్నదో ఇది కాంబాట్ లో కాస్ట్ ఏరియల్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అగెనిస్ట్ గా యూజ్ చేసేటువంటి బ్యాటరీ పవర్డ్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్. సో దీన్ని వీళ్ళు డెవలప్ చేయబోతున్నారు కాబట్టి ఓవరాల్ గా దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని పారస్ డిఫెన్స్ వాళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉంది. దట్టు ప్రెసెంట్ ఏ రెండు కంట్రీస్ మధ్య వార్ జరిగినా కూడా డ్రోన్స్ అండ్ అలాగే యాంటీ డ్రోన్ సిస్టమ్స్ యూసేజ్ అన్నది బాగా పెరుగుతున్నది కాబట్టి వీటి రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు డాయిష్ బ్యాంక్ వాళ్ళ ఇండియాలో ఉన్నటువంటి రీటైల్ బ్యాంకింగ్, అఫిలియేట్ ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ అలాగే వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వీటిని అక్వైర్ చేసుకునేందుకు గాను వీళ్ళు అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అవడం జరిగింది. ఓవరాల్ గా డాయిష్ బ్యాంక్ దగ్గర ప్రెసెంట్ 29,000 crores వర్త్ లోన్స్ పోర్ట్ఫోలియో ఉన్నట్లయితే 16,000 crores వర్త్ డిపాజిట్స్ ఉన్నాయి అండ్ అలాగే 10,500 crores వర్త్ ఏఎం అయితే ఉన్నది. అండ్ వీళ్ళకి టోటల్ గా ఇండియాలోని 1,50,000 కస్టమర్స్ ఉన్నట్లయితే 1000 ఎంప్లాయీస్ కూడా ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ డాయిష్ బ్యాంక్ యొక్క బిజినెస్ ని అక్వైర్ చేయడం ద్వారా కోటక్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ ఎక్విజిషన్ కి వీళ్ళకి వేరియస్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అవి రావాల్సి ఉన్నది. నెక్స్ట్ కార్టరేట్ టెక్ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో వీళ్ళ కన్స్యూమర్ గ్రూప్ రిలేటెడ్ గా, రీమార్కెటింగ్ గ్రూప్ రిలేటెడ్ గా, ఓఎల్ఎక్స్ బిజినెస్ రిలేటెడ్ గా అయితే అంటే గ్రోత్ ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఏం స్టెప్స్ తీసుకుంటున్నారు, వీటన్నిటి రిలేటెడ్ గా డీటెయిల్ గా అయితే ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళు రీసెంట్ గా ఏఐని కూడా ఇంటిగ్రేట్ చేయబోతున్నట్టుగా ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. మీకు గుర్తున్నట్లయితే దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా కదా. సో ఈ వయా ఏఐని అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నామని, సో దీని ద్వారా ఓవరాల్ గా ఓఎల్ఎక్స్ లోని దీన్ని యూజ్ చేసి మనకి ఏమైనా ప్రొడక్ట్స్ కావాలంటే ఆ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా సెర్చ్ చేయాలని ఏదైనా సరే ఏఐ యొక్క హెల్ప్ అయితే మనం తీసుకోవచ్చు. కంప్లీట్ గా మనకి ఎటువంటి ప్రొడక్ట్ కావాలి, ఏ ప్రైస్ లో కావాలి, ఇవన్నీ మనం అడిగినట్లయితే ఏఐ దగ్గర నుంచి ఆ సజెషన్స్ అయితే రాబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకసారి మీలో ఎవరైనా ఈ ప్రెజెంటేషన్ చదవాలనుకున్నట్లయితే మీకు బిఎస్సి గారు ఎన్ఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే ఈ ప్రెజెంటేషన్ అయితే దొరుకుతుంది. అండ్ దీంతో పాటుగా ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి రీజన్ నోమ్రా వాళ్ళు ఈ కార్టరేట్ టెక్ స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ 3,286 గా ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి వీళ్ళ ఓఎల్ఎక్స్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అది చాలా మంచి గ్రోత్ అయితే డెలివర్ చేయొచ్చు అన్నట్టు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దాంతోనే స్టాక్ అయితే వీళ్ళ టార్గెట్ ప్రైస్ కూడా పెంచడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి బై రేటింగ్ రావడం వల్ల ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనం పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎన్టీపీసీ మైనింగ్ లిమిటెడ్ తోని ఒక ఎంఓయూ సైన్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. ఈ ఎంఓయూ వీళ్ళు 3 years పీరియడ్ కి గాను చేయడం జరిగింది. ఈ ఎంఓయూ లో భాగంగా అడిషనల్ కోల్ మైనింగ్ అండ్ అలైడ్ అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా వీళ్ళు కొలాబరేట్ అయ్యి వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ వర్క్స్ ఏవైతే చేయబోతున్నారో దానిలో భాగంగా సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ కి అయితే చార్జ్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఎన్టీపీసీ మైనింగ్ లిమిటెడ్ తోని వీళ్ళు ఎంఓయూ సైన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ కమింగ్ టు ఆటో సేల్స్ డేటా, ముందుగా టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్స్ వల్ల బిజినెస్ అప్డేట్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ Q1 తో కంపేర్ చేస్తే ఈ Q1 లోని వీళ్ళ టోటల్ పాసెంజర్ వెహికల్ సేల్స్ లోని 69% గ్రోత్ డెలివర్ చేశారు. అదే ఈవీ సేల్స్ లో మనం చూసినట్లయితే 183% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు మహీంద్రా అండ్ మహీంద్రా వీళ్ళ పాసెంజర్ వెహికల్ సేల్స్ లోని
ఇయర్ ఆన్ ఇయర్ లో 28% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమర్షియల్ వెహికల్ సేల్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎక్స్పోర్ట్స్ లో కూడా మనకి మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ మారుతి సుజుకి వాళ్ళ విషయంకి వచ్చేసరికి ఈ జూన్ మంత్ లోని వీళ్ళ సేల్స్ లోని బాగానే గ్రోత్ డెలివర్ చేశారు. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్ కంపారిజన్ చేసినా కూడా ఈ Q1 లో వీళ్ళ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ హ్యుండై మోటార్స్ వాళ్ళ విషయంకి వచ్చేసరికి ఈ జూన్ లోని వీళ్ళు టోటల్ గా 51,335 యూనిట్స్ అయితే సేల్ చేయడం జరిగింది. వీళ్ళు వన్ ఆఫ్ ది ప్లాంట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, దాని వల్ల కొంతవరకు ప్రొడక్షన్ లాస్ అయితే చూసామని. అండ్ ఇప్పుడు అక్కడ ప్రొడక్షన్ తిరిగి స్టార్ట్ అయింది కాబట్టి Q2 నుంచి మళ్ళీ నార్మల్ గానే ప్రొడక్షన్ అది కూడా జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. కమింగ్ టు కమర్షియల్ వెహికల్ బిజినెస్, టాటా మోటార్ కమర్షియల్ వెహికల్స్ వాళ్ళ విషయంకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ సేల్స్ లో జూన్ మంత్ లో అయితే 35% గ్రోత్ డెలివర్ చేశారు. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ చేసినట్లయితే వీళ్ళ సేల్స్ లో 27% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ అశోక్ లేలాండ్ వాళ్ళు కూడా వీళ్ళ టోటల్ సేల్స్ లోని 26% అయితే గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు అతుల్ ఆటో, వీళ్ళ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 19% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఏషియర్ మోటార్స్ వాళ్ళ సేల్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని 27.9% గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ అదే టూ వీలర్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి హీరో మోటార్స్ వాళ్ళు వాళ్ళ సేల్స్ లోని 23% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ విషయంకి వచ్చేసరికి ఈ జూన్ లో వీళ్ళు టోటల్ గా 16,144 వెహికల్స్ రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేసినట్లుగా, అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా వీళ్ళ సేల్స్ నియర్లీ డబుల్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇంకా బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ వీళ్ళందరివి కూడా సేల్స్ డేటాస్ అయితే రావాల్సి ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి. ఈ రోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.